ఇవాళ తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించనున్నారు. కాసేపట్లో మంత్రులు హైదరాబాద్ నుండి మేడిగడ్డకు హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పిల్లర్ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పరిస్థితిపై మంత్రులు సమీక్షిస్తారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లు పరిశీలించి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో చర్చించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు, పాత కొత్త ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం సంబంధిత విషయాలను అధికారులు వెల్లడించనున్నారు. ఎత్తిపోతలకు అవసరమయ్యే విద్యుత్, కాళేశ్వరం ద్వారా జరిగిన లాభ నష్టాలపై అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలపై అధికారులు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, నిర్మాణంతో సంబంధం ఉన్న అందరూ కూడా సమావేశంలో పాల్గొనేలా సమాచారం ఇవ్వాలని ఇప్పటికే ఈఎన్సీని మంత్రులు ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగుబాటు, కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు, ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించడం వంటి అంశాలతో మంత్రుల పర్యటన ప్రాధాన్యత ఏర్పడింది. ఇక మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సతీష్, ఇప్పటికే అధికారులు అక్కడికి చేరుకున్నారా? మంత్రులు ఏ సమయానికి చేరుకుంటారు? ఈరోజు మధ్యాహ్నం వరకు మంత్రుల పర్యటన కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా పూర్తి ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించినటువంటి ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. వారితో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇక్కడే మేడిగడ్డ ప్రాజెక్టు వద్దనే ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగబోతుంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంతో పాటు ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి స్థిరీకరణ కావచ్చు, ఈ విద్యుత్ సంబంధించినటువంటి వినియోగం కావచ్చు, ఇవన్నిటిపైన కూడా పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు అధికారులు వివరించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం విజువల్స్ చూడవచ్చు. మనం కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉన్నాం. ఈ మేడిగడ్డ బ్యారేజ్ ప్రస్తుతం ఈ కుంగినటువంటి ప్రాంతం ఇదే 7వ బ్లాక్లోని 19, 20, 21 ఈ పిల్లర్ల వద్దనే ఈ కుంగుబాటు అనేది ఏర్పడడం జరిగింది. ఇటువైపు ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఇక్కడ ఈ బ్యారేజ్ సంబంధించినటువంటి లోపాలు ఎంతవరకు ఉన్నాయని చెప్పి వాటిని అన్ని కూడా పూర్తిగా నిపుణులు మరోసారి పరిశీలించే విధంగా ఇక్కడ నీటిని అయితే మళ్లిస్తున్నారు. ప్రస్తుతం అయితే కాపర్ డ్యామ్ నిర్మాణం చేపడుతున్నారు. ఆ కాపర్ డ్యామ్ ద్వారా నీటిని మళ్లించేటువంటి ఒక ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మనం చూడవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా కొంత మిగతా ఇక్కడనే ఏర్పడుతుంది. ఈ ప్రాంతం ఇదంతా కూడా 19, 20, 21 7వ బ్లాక్ ఇదంతా కూడా 7వ బ్లాక్లో ఇదంతా కుంగుబాటు ఏర్పడింది. కుంగుబాటుతో పాటు ఇదంతా కూడా కొంత పగులు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. దీంతో ప్రాజెక్టు నిర్మాణం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా కూడా చూడవచ్చు, పగులు ఏర్పడ్డాయి. పగులు ఏర్పడినటువంటి ఈ ప్రాంతంతో పాటు ఇటు పియర్స్ కూడా కొంత పగులు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా పగులు ఏర్పడంతో బ్యారేజీ సంబంధించిన నిర్మాణం పైన, నిర్మాణ లోపాల పైన అనుమానాలు తలెత్తుతున్నాయి. బ్యారేజీ నిర్మాణం సరిగా జరగలేదని చెప్పి ఇప్పటికే నిపుణుల కమిటీ కూడా కేంద్రం నుంచి వచ్చిన నిపుణుల కమిటీ కూడా తన ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 21న ఈ బ్యారేజీలో కుంగుబాటు అనేది ఏర్పడంతో ఒక్కసారిగా కాళేశ్వరం ప్రాజెక్టు ఫోకస్ కావడం జరిగింది. ఆ తర్వాత ఈ అధికారులంతా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇటు నిర్మాణ సంస్థ కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, అంతా కూడా ఇదంతా ఏం జరిగిందని మాత్రం కొంత లోపాలను గుర్తించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే ఈరోజు అధికారులతో పాటు ఇటు మంత్రుల బృందం అంతా కూడా ఇక్కడికి రాబోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఈ ప్రాజెక్టును కూడా పరిశీలిస్తారు. తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తారు. అనంతరం ఏరియల్ సర్వే ద్వారా ఈ బ్యారేజ్ అంతా కూడా పరిశీలించడం జరుగుతుంది. కృప. ఓకే సతీష్, ఏదైతే మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి సమస్యలు ఏమున్నాయో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇప్పటికే అధికారులంతా రెడీ చేశారా? ఏ లెక్కల్ని మంత్రుల ముందు ఉంచబోతున్నారు? ఇరిగేషన్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ నిర్మాణం సంబంధించినటువంటి వ్యయంతో పాటు ఈ ప్రాజెక్టు డిజైన్లు కావచ్చు, ఈ ప్రాజెక్టు ద్వారా స్థిరీకరణ కావచ్చు, ఇవన్నీ అంశాలను కూలంకుషంగా మంత్రులు తమకు ఎటువంటి సమాచారం కావాలో ముందస్తుగానే ఇరిగేషన్ శాఖ అధికారులకు అందించడం జరిగింది. అధికారులు
పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. ఇటు మంత్రులు అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టు నిర్మాణ సంస్థ నుండి ప్రతినిధులు అంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయి సమాచారం సేకరించే విధంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిపైన న్యాయ విచారణ కూడా వేసేందుకు కూడా ఆదేశించాలని చెప్పి ఇటు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు మాత్రం చేశారు. మనం కుంగుబాటు ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతాన్ని మరొకసారి మంత్రుల బృందం పరిశీలించడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడే కాపర్ డ్యాం కూడా ఏర్పాటు చేశారు. ఆ కాపర్ డ్యాం సంబంధించినటువంటి వివరాలను కూడా అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. నిర్మాణ సంస్థ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. పవర్ పాయింట్ ప్రజెషన్ ద్వారా చాలా క్లుప్తంగా వివరాలన్నీ కూడా అందించేందుకు ఇటు ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ సంస్థ అటువంటి ప్రతినిధులు అంతా కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఇటు కాళేశ్వరం బ్యారేజీ కాదు, ఈ ప్రాజెక్టు పైన నిర్మించినటువంటి అన్నారం సరస్వతి బ్యారేజీగా పిలుస్తారు. ఆ సరస్వతి బ్యారేజీలో కూడా కొంత పిల్లర్ల వద్ద బుంగ మాదిరిగా ఏర్పడింది. అది కూడా కొంత నిర్మాణ సంబంధించిన లోపాలను ఎత్తి చూపుతున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టును కూడా పరిశీలించేందుకు ఇటు మంత్రుల బృందం నిర్ణయించడం జరిగింది. మంత్రుల బృందం అక్కడికి కూడా వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం మంత్రుల బృందం అంతా కూడా పూర్తి స్థాయిలో మేడిగడ్డ బ్యారేజ్ పైన పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెషన్ ద్వారా అదేవిధంగా నిర్మాణ సంస్థ అంశాలకు సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకుంటుంది. ఈ సమాచారం తర్వాత ఏ రకంగా ముందుకెళ్తుందో మాత్రం ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా మారిన పరిణామంగా చెప్పొచ్చు. కృప. ఓకే సతీష్.